మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున గుడ్ సమరణ ఆర్మీ కుటుంబ సభ్యులైన మీ అందరికీ శుభాభివందనాలు. దేవుని యొక్క మహాకృపను బట్టి గతించిన వారం మొదలుకొని ఈ వారం వరకు దేవాతి దేవుడు తన కృపలో మనందరినీ కాపాడి సంరక్షించి మన బ్రతుకులో మరి యొక్క పునరుద్ధాన దినము దయచేసి ఆయన సన్నిధానంలో ఆయన బిడ్డలుగా ఆయన నామాన్ని ఘనపరిచి స్తుతించడానికి ఆరాధించడానికి మరి ముఖ్యంగా దేవుని యొక్క వాక్యముతో మన జీవితాలను మరి ఒక్కసారి సరి చేసుకోవడానికి దేవతి దేవుడు మనకిచ్చినటువంటి యొక్క అవకాశమును బట్టి మనమందరము కూడా దేవునికి వందనములు, స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లించవలసిన వారమై ఉన్నాము. దేవుని యొక్క మహాకృపలో త్రిత్వములోని చివరి ఆదివారంలోనికి మనం వచ్చి ఉన్నాం. ఈ ఆదివారం తర్వాత మనం అడ్వెంట్ వారంలోనికి వెళ్ళిపోతూ ఉంటాం. ఈ చివరి ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి దేవుని యొక్క లేఖన పాఠ్య భాగములుగా, పత్రికా పాఠ్య భాగముగా అపోస్తలుడైన పౌలు దెస్సలోని సంఘమునకు రాసినటువంటి మొదటి పత్రికలో 5వ అధ్యాయము మొదటి 11 వచనాలు పత్రికా పాఠ్యభాగముగా ఇవ్వబడినవి. అలానే సువార్త పాఠ్యభాగముగా పరిశుద్ధుడైన మత్తయి గారు రాసినటువంటి సువార్త 25వ అధ్యాయము మొదటి వచనం మొదలుకొని 13వ వచనం వరకు ఉన్నటువంటి లేఖన భాగములు ఈ వారము మనకు పాఠ్య భాగములుగా ఇవ్వబడి ఉన్నవి. ఈ లేఖనమును ధ్యానం చేయడానికి ముందుగా ఆత్మదేవుని సహాయము, నడిపింపు కోరుకుందాం. కృపయు కనికరము గల ప్రియ పరమ తండ్రి, వందనములు, స్తుతులు, స్తోత్రులు నాయన దేవా, నీ కృపను బట్టి ఉదయకాల సమయంలో నీ పాద సన్నిధికి రావడానికి మీరు చూపిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవా, గతించిన వారం మొదలుకొని ఈ వారం వరకు నీ కృపలో మమ్మల్ని కాపాడినందుకు వందనాలు. నీ వాక్యమును ధ్యానింపనేటువంటి నీ ఆత్మచేతను నన్ను మమ్మల్ని నింపి నడిపించండి. నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారముగా చేయమని, మహిమ పొందుకోమని ప్రియకుమారుడు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ఈ త్రిత్వములోని చివరి ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి సువార్త పత్రిక పాఠ్యభాగములను మనము పరిశీలన చేస్తూ ఉంటున్నప్పుడు ఈ 2 లేఖనాలు కూడా మనకు ఒక విషయాన్ని తెలియచేస్తూ ఉన్నాయి. అది ఏమిటి అంటే, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క 2వ రాకడ కొరకు మనలను సిద్ధపరుస్తూ ఉన్నాయి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క 2వ రాకడ ఎప్పుడో మనకు తెలియదు, కానీ ఆ రాకడకు సూచనలు, ఎలా మనము సిద్ధపడాలి అనే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుని యొక్క దృష్టిలో ఒక్క దినము 1000 దినముల వలె, 1000 దినములు ఒక్క దినము వలె ఉన్నవి. కాబట్టి కొందరు ఆలస్యము చేస్తున్నాడని అనుకుంటూ ఉన్నారు, కానీ ఆయన యొక్క 2వ రాకడ ఎందుకు ఆలస్యము అవుతుంది అని అంటే, సమస్త మానవాళి కూడా, అందరూ కూడా రక్షణ పొందాలి, రక్షింపబడాలి, దేవుని యొక్క రాజ్యంలో ఉండాలి. ఏ మానవుడు కూడా నరకములోనికి వెళ్ళుట అనేది దేవుని యొక్క ఉద్దేశము కాదు. కాబట్టి ఆయన మనలను ప్రేమిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన యొక్క 2వ రాకడ కాస్త ఆలస్యం అవుతూ ఉంది. ఆయన మరి ద్వారం వద్ద నిలబడి ఉన్నాడు, ఎప్పుడైనా రావచ్చు. నడుస్తున్నటువంటి ఈ చరిత్రను మనం చూస్తూ ఉంటున్నప్పుడు యుద్ధములు, కరువులు, భూకంపములు ఇవన్నీ కూడా ఇదివరకంటే ఎక్కువగా జరుగుతూ ఉన్నవి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ముందుగానే చెప్పాడు, నీ రాకడను గురించి సూచనలు ఏమిటి అని అడుగుతూ ఉంటున్నప్పుడు, ఇప్పుడు మనం ఏమైతే మాట్లాడుకున్నామో కరువులు, యుద్ధములు, భూకంపములు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అని అనేక మంది అబద్ధ ప్రవక్తలు నేనే అని వస్తారు అని అనేక సూచనలు యేసుక్రీస్తు వారు చెప్పడం జరుగుతూ ఉంది. అవన్నీ కూడా ఇప్పుడు నెరవేరుతూ ఉన్నాయి కూడా. అయితే ఈ 2వ రాకడ ఎందుకు ఆలస్యం అవుతుంది అంటే, ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఇంకనూ కూడా పరిపూర్ణతలోనికి మనం వెళ్ళలేదు. కాబట్టి మరి ఒక్కసారి దేవుడు తన ప్రేమపూర్వకమైనటువంటి ఆహ్వానాన్ని మనకు తెలుస్తూ
తన వాక్యము ద్వారా మనలను హెచ్చరిస్తూ సిద్ధపరుస్తూ ఉన్నాడు అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. మనకు ఇవ్వబడినటువంటి ఈ సువార్త పాఠ్య భాగము మనందరికీ బాగా సుపరిచితమైనటువంటి అధ్యాయము. ఈ పరిశుద్ధుడైనటువంటి మత్తయి గారు రాసినటువంటి సువార్త 25వ అధ్యాయము ఈ మొదటి 13 వచనాల గురించి మనం ఆలోచన చేస్తూ ఉంటే అనేక సందర్భాల్లో రెండవ రాకడ గురించి, సిద్ధపాటు గురించి ఈ మాటలు మాట్లాడుతూ ఉంటాం. బుద్ధి కలిగినటువంటి కన్యకలు, బుద్ధి లేని కన్యకలు. ఈ ఉపమానము మనందరికీ బాగా సుపరిచితమైనది. ఎవరు బుద్ధి కలిగిన వారు, ఎవరు బుద్ధి లేనివారు అని ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు క్రీస్తు రక్తములో కడబడి క్రీస్తు యొక్క చిత్తమును జరిగించి ఆయన మాటకు విధేయత చూపుతూ ఆయన రాకడ కొరకు కనిపెట్టుతూ ఆయన నామాన్ని ఘనపరిచి స్తుతించి ఆరాధించే వారందరూ కూడా బుద్ధి కలిగినటువంటి వ్యక్తులుగా మనము చూస్తూ ఉన్నాం. ఇంకా బుద్ధి లేని వారు ఎవరు అంటే దానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వారు అని మనం ఆలోచన చేసుకోవలసినటువంటి అవసరత ఉన్నది. ఇద్దరిని కూడా మనం ఆలోచన చేస్తూ ఉంటే ఈ రెండు జతలు బుద్ధి కలిగిన వారు 5, బుద్ధి లేని వారు 5. వీరందరూ కూడా ముందుగా అయితే సిద్ధపడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దివిటీలు పట్టుకున్నారు. యేసుక్రీస్తు వారి యొక్క రాకడ వస్తుంది అని ఎదురు చూశారు. లేక పెండ్లి కుమారుడు రాబోతూ ఉన్నాడని ఎదురు చూశారు. ఉదయం అయ్యింది, సాయంకాలం అయ్యింది, రాత్రి అయ్యింది. వస్తాడులే, వచ్చినప్పుడు లేగుదాంలే అని అనుకుని అందరూ కూడా పడుకున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం ఈ ఉపమానాల్లో. ఈ కొంతమంది ఈ ఉపమానము 25వ అధ్యాయంలో మనము చూస్తూ ఉన్నప్పుడు బుద్ధి కలిగినటువంటి కన్యకలను గురించి మత్తయి సువార్త 25వ అధ్యాయాన్ని మనము ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఇక్కడ రాయబడినటువంటి పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరి 10 మంది కన్యకలను పోలేంది. 10 మంది కన్యకలు, 5 సిద్ధపడినటువంటి వారు, 5 సిద్ధం లేని. వీరిలో 5 బుద్ధి లేని వారు, 5 బుద్ధి గలవారు. బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధెలలో నూనె తీసుకుని పోయిరి. పెండ్లి కుమారుడు ఆలస్యమని ఎంచుచూ ఉన్నారు. ఇక్కడ బుద్ధి లేని వారు ఎవరు అని ఆలోచన చేస్తూ ఉంటే సిద్ధపడలేని వారు, వేషధారపు క్రైస్తవులు, నామకార్థపు క్రైస్తవులు, ఏదో గుంపులో కలిసిపోతే పోతాం అనే రీతిగా ఉన్నారు. కానీ వాస్తవానికి వారు క్రీస్తుని కలిగి లేరు. సమాజంలో క్రైస్తవులుగా చలామణి అవుతున్నారు, కానీ నిజ రక్షకుడిని వారు తెలుసుకోలేకపోయి ఉన్నారు. రక్షణ అనుభవం లేదు, ఆత్మ అనుభవం లేని వ్యక్తులుగా మనము ఈ బుద్ధి లేని వారిని మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ బుద్ధి లేని వారు, బుద్ధి కలిగిన వారు ఎవరు అని ఆలోచన చేస్తూ ఉంటే క్రీస్తు రక్తములో కడగబడి దేవుని యొక్క చిత్తాన్ని జరిగించినటువంటి వారు బుద్ధి కలిగిన వారిగా మనం చూస్తూ ఉన్నాం. వారు సిద్ధపడ్డారు, దివిటీలు పట్టుకొని ఉన్నారు, తమ సిద్ధులలో నూనె పట్టుకొని ఉన్నారు. నూనె ఆత్మకు సాదృశ్యముగా మనము చూస్తూ ఉన్నాం, పరిశుద్ధాత్మకు సాదృశ్యముగా మనము చూస్తూ ఉన్నాం. అర్ధరాత్రి వేళ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు లేక పెండ్లి కుమారుడు రాబోతూ ఉన్నాడు అనేటువంటి స్వరాన్ని వారు అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతనిని ఎదుర్కొని రండి అను కేక వినబడను. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరిచిరి. కానీ బుద్ధి లేని ఆ కన్యకలు, మా దివిటీలు ఆరిపోవచ్చున్నవి గనుక మీ నూనెలో కొంచెం మకియుడని బుద్ధి గల వారిని అడిగిరి. అందుకు బుద్ధి గల కన్యకలు, మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మవారి యొద్దకు పోయి కొనుక్కునుడని చెప్పను. వారు కొనబోవచ్చు ఉండగా పెండ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడిన వారు అతనితో కూడా పెండ్లి విందునకు లోపలికి పోయిరి. అంతటా తలుపు వేయబడిను. తరువాత తక్కిన కన్యకలు వచ్చి, అయ్యా అయ్యా మాకు తలుపు తీయుడని అడుగగా అతడు, మిమ్మును నేను ఎరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచూ ఉన్నాను అనను. ఆ దినమైనను గడి అయినను మీకు తెలియదు కనుక మెలకువగా ఉండుడి. ఈ ఉపమానంలో ఉన్నటువంటి సారాంశం ఏమిటంటే మెలకువగా ఉండుడి.
మెలకువ కలిగి ఉండాలి. జరుగుతున్నటువంటి పరిస్థితులను బట్టి మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఎప్పటికప్పుడు పరిశుద్ధతను కాపాడుకొనుచు పరిశుద్ధతలో మనం ముందుకు వెళ్ళాలి. పరిశుద్ధుడు యేసు వైపు చూస్తూ మనం ముందుకు సాగాలి. ప్రార్థనలోనూ, సహవాసములోనూ, వాక్య పఠనంలోనూ, రొట్టె విరుచుట యందును ఎడతెగక ఉంటూ ఉన్నప్పుడు, దేవునితో నీవు ప్రతిరోజు ఇలాంటి కార్యక్రమాలు జరిగిస్తూ ఉంటూ ఉన్నప్పుడు నీవు తొలగిపోవడానికి అవకాశం లేదు. కాబట్టి బుద్ధి కలిగినటువంటి కన్యకగా నీవు ఉండడానికి అవకాశం ఉన్నది అనేటువంటి మాటను మనము జ్ఞాపకం చేసుకోవాలి. వారు ఆత్మచేత నింపబడినటువంటి వ్యక్తులుగా మనం చూస్తూ ఉన్నాం. బుద్ధి కలిగినటువంటి కన్యకలు పరిశుద్ధాత్మచేత నింపబడిన వారిగా మనం చూస్తూ ఉన్నాం. ఈ బుద్ధి లేని వారు నామకార్థపు క్రైస్తవులుగా ఉన్నారు అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఈ ఉపమానంలో ముగింపులో అంటున్నట్టు మాట ఏంటంటే, అమ్మవారి దగ్గరికి మీరు వెళ్ళి కొనుక్కోండి, ఆ దినమైనను ఆ గడియను మీకు తెలియదు కనుక మెలకువగా ఉండండి. మనము చీకటి వారము కాదు కాబట్టి పగటి వారము. మెలకువగా ఉండడం అంటే నిద్రపోకుండా ఉండటం కాదు, కానీ పరిశుద్ధతను కలిగి ఉండి, పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ఉండి దేవునిని సేవించడమే మెలకువగా ఉండటము అంటే అర్థము. అంతే తప్ప తెల్లవారులు మెలకువగా ఉండటం కాదు. ఆత్మీయ మెలకువలు మనము నేర్చుకోవాలంటే దేవునితో సహవాసము చేయాలి. క్రీస్తు బిడ్డలుగా మనము ఉండాలి అనేటువంటి ఆలోచన ఉంటూ ఉన్నప్పుడు ఈ లోకంలో నీవు ఎంత మాత్రం కూడా పడిపోయే అవకాశం లేదు. ఆత్మ చేత నీవు నింపబడినటువంటి వ్యక్తిగా నీవు ఉండవలసినటువంటి అవసరము ఎంతైనా ఉన్నది. అందుకే పౌలు అంటాడు, ఆత్మను ఆర్పకుడి అంటే నరుని ఆత్మ యెహోవా పెట్టినటువంటి దీపము. ఆ ఆత్మతో మనము నింపబడుతూ పరిశుద్ధాత్మ అభిషేకంతో మనము నింపబడాలి. బాప్తిస్మం తీసుకున్న తరువాత పరిశుద్ధాత్మలో బాప్తిస్మం అనేది, ఈ మాట చాలామందికి కొత్తగా ఉంటుంది. కానీ పరిశుద్ధాత్మ బాప్తిస్మం అనేది నీ విశ్వాస పరిమాణాన్ని బట్టి నీవు ఆత్మతో నింపబడడానికి అవకాశం ఉంది. కృపావరములతో నీవు నింపబడుతూ ఉంటావు. ప్రవచించే వరము, మాట్లాడే వరము, భాషల మాటలకు అర్థము చెప్పే వరము, వాక్యాన్ని ప్రచురపరిచే వరము, ఇలాగా కొన్ని వరాలు ఉన్నాయి. ఈ వరాలన్నీ ఎప్పుడు నువ్వు పొందుకుంటావు అంటే ఆత్మచేత నీవు నింపబడినప్పుడు మాత్రమే నీవు ఇలాంటి వరాలు పొందుకునే అవకాశం ఉంది అనే విషయాన్ని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి మనము మెలకువగా ఉండాలి. అక్కడ అంటున్నాడు, మేము సిద్ధపడలేదు, మాకు నూనె కావాలి అంటే మాకు చాలు అని వెళ్ళిపోయినట్లుగా వారు చూస్తూ ఉన్నారు. అందుకే ఎప్పటికప్పుడు మనము సిద్ధపడాలి. అందుకే దేవుడు యొక్క రాకడ ఆలస్యం అవుతుంది. కాబట్టి మరి ఒక్కసారి ఆయన మనలను హెచ్చరిస్తూ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎవరైతే ఆశ కలిగి ఉంటారో ఆశగల ప్రాణాన్ని ఆయన తృప్తిపరిచే దేవుడు అనేటువంటి మాటను మనము జ్ఞాపకం చేసుకోవాలి. ప్రవక్త అయినటువంటి యెషయా గ్రంథంలో 55వ అధ్యాయము 1వ వచనములో అక్కడ అంటున్నటువంటి మాట ఏంటంటే, దప్పి కలిగినటువంటి వారులారా నా యొద్దకు రండి, నా యొద్దకు రండి, నేను మీకు దాహాన్ని ఇస్తాను, ఇక మీకు దాహాన్ని తీరుస్తూ ఉన్నాను. నీళ్ళ యొద్దకు రండి, రోకలు లేనివారులారా మీరు వచ్చి కొని భోజనము చేయడు రండి. రోకలు లేకపోయినను ఏమియు ఇయ్యకయే ద్రాక్షారసమును పాలను కొనండి. మీకు ఏమి లేకపోయినప్పుడు నేను ఇస్తాను, ఆత్మచేత నింపబడుతూ ఉంటాను అనేటువంటి మాటను ఆయన ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అలానే 44వ అధ్యాయము 3వ వచనం, 44వ అధ్యాయము 3వ వచనంలో కూడా ఇదే మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 3వ వచనం, నేను దప్పిగన వాళ్ళ మీదను నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దప్పి కలిగినటువంటి వాళ్ళ మీద ఆయన నీళ్లను కుమ్మరిస్తాను అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అంటే ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచే దేవుడు. నీవు పరిశుద్ధాత్మ అభిషేకము కొరకు, నడిపింపు కొరకు నీవు ఎదురు చూస్తూ ఉంటున్నప్పుడు
ఆయన నిన్ను తన ఆత్మచేత నింపబడడానికి అవకాశం ఉంది. పరిశుద్ధాత్మ దేవుని యొక్క పని ఏమిటి అంటే మనలను ఎప్పటికప్పుడు సరిచేస్తూ ఉంటాడు, నీడవలే మనలను వెంబడిస్తూ ఉంటాడు. కాబట్టి పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని సర్వసత్యములో నడిపిస్తూ ఉంటాడు అని యేసుక్రీస్తు వారు ముందుగానే చెప్పాడు యోహాను సువార్తలో. కాబట్టి 14వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ నడిపింపు అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయముగా మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఆత్మీయ సిద్ధపాటు. సిద్ధపడ్డావా ఎత్తబడతావు, సిద్ధపడకపోతే విడిచిపెట్టబడతావు అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి అంటున్నాడు, అయ్యా తలుపు ఈమె తర్వాత వస్తే ఉపయోగం ఏముంది, చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్న ఉపయోగం లేదు. కాబట్టి దేవాతి దేవుడు ఏమన్నాడు, ముందుగానే సిద్ధపడండి, మీరెవరో నాకు తెలియదు అనేటువంటి మాటను ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియమైన వాళ్ళ, మీరు అమ్మవారి యొద్దకు వెళ్ళి కొనుక్కోండి అనేటువంటి మాటను ఆ బుద్ధి కలిగినటువంటి కన్యకలు చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 18వ వచనము మనం ఒకసారి ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 18వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. 3వ అధ్యాయము 18వ వచనములో ఈ రీతిగా రాయబడి, నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటమవేయబడినటువంటి బంగారమును నీ దిశమెల్లా సిగ్గు కనబడకుండా ఉండినట్లు ధరించుకున్నటకు తెల్లని వస్త్రములను నీకు దృష్టి కలిగినట్లును నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనమని నీకు బుద్ధి చెప్పుచూ ఉన్నాను. నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనమని నీకు నేను బుద్ధి చెప్పుచూ ఉన్నాను. నేను ప్రేమించి వారిని గద్దించి శిక్షిస్తూ ఉన్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుమని హెచ్చరిస్తూ ఉన్నటువంటి మాటను మనం జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. అంటే దేవుడు మనలను సరిచేస్తూ ఉన్నాడు. కాబట్టి దప్పిగని వాళ్ళ మీదను నీళ్లను కుమ్మరిస్తాననేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచే దేవుడు. కాబట్టి సిద్ధపడకపోతే మనము ఎత్తబడలేము అనే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అలానే అపోస్తలుడైనటువంటి పౌలు గారు కూడా ఈ దశలోని సంఘానికి ఆయన లేఖ రాస్తూ అలాంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆత్మచేత నింపబడడం అనేది చాలా ప్రాముఖ్యము అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. ప్రియమైన వారలారా, ప్రకటన గ్రంథంలో 21వ అధ్యాయము 6వ వచనంలో కూడా, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 6వ వచనంలో ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది. మరియు ఆయన నాతో ఇట్లనను, సమాప్తమైనది నేనేయు అల్ఫయు ఒమేగయు, అనగా ఆదియును అంతమునై ఉన్నవాడు. దప్పికొనిన వానికి జీవజలముల బొగ్గులోని జలములను నేను ఉచితముగా అనుగ్రహించెను. జయించిన వాడు వీటిని స్వతంత్రించుకుందరు. నేను అతనికి దేవుడై ఉందును, అతడు నాకు కుమారుడే లేక కుమార్తె అయి ఉండును అనేటువంటి మాటను ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. జీవజలముల బొగ్గులోని జలములను నేను ఉచితముగా ఇస్తాను, దేవాతి దేవుడు ఉచితముగా ఇస్తాను అంటున్నాడు. నా దగ్గరకు వచ్చి కొనుక్కోండి అంటున్నాడు. రోకులు లేని వాళ్ళారా, మీరు ఊరికనే వచ్చిన దగ్గర కొనుక్కుని నేను మీకు ఇస్తాను అని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆత్మచేత నింపడం అనేది చాలా ప్రాముఖ్యం. అపోస్తుల కార్యముల గ్రంథంలో ఈ 8వ అధ్యాయము 18వ వచనం నుండి 21వ వచనం వరకు అక్కడ ఆశ్చర్య కార్యములు పేతురు చేస్తూ ఉన్నప్పుడు ఆయన పరిశుద్ధాత్మ వరము నాకు కూడా కావాలని కొంతమంది వ్యక్తులు అడుగుతూ ఉన్నప్పుడు, అరే బాబు, ఇది మీరు ధనం పెట్టి కొనుక్కోలేరు అనేటువంటి మాటను పేతురు మాట్లాడుతూ వారితో చెప్తాడు. మీ బుద్ధి బాగాలేదు, మీ బుద్ధి మార్చుకోండి, ఆత్మచేత నింపబడితే అప్పుడు మీరు ఈ కృపావరమును మీరు పొందుకుంటారు. కానీ మీరు ధనము చేత ఎంత మాత్రమును కూడా మీరు కొనుక్కోలేరు అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. నిజమే, యేసు ఇచ్చు బహుమానము, యేసు ఇచ్చు కృపావరములు నీ జీవితకాలం అంతయు ధనము హెచ్చించినను నీవు దానిని కొనలేవు. కాబట్టి నీవు ఏమి చేయాలంటే సిద్ధపాటు కలిగి పరిశుద్ధాత్మ నడిపింపు కొరకు నీవు ఎదురు చూడాలి. బుద్ధి కలిగినటువంటి వ్యక్తులుగా మనము ఉండాలి అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అందుకే ఈ దశలోని సంఘానికి లేఖ రాస్తూ పౌలు చాలా హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. దశలోని సంఘమునకు ఆయన లేఖ రాస్తూ ఈ మొదటి పత్రికలో 5వ అధ్యాయములో
చాలా హెచ్చరిక ఆయన మనకు ఇస్తూ ఉన్నాడు. ప్రియమైన వారు సహోదరులారా, ఆ కాలము గూర్చినను సమయమును గూర్చినను మీకు రాయనక్కర్లేదు. ఏ కాలము అది? వర్షాకాలమా, శీతాకాలమా, ఎండాకాలమా? కాదు. ప్రభువైన నుండి యేసుక్రీస్తు యొక్క రాకడ కాలము గురించి ఆయన జ్ఞాపకము చేస్తూ, రాత్రి వేళ దొంగ ఎలాగూ వచ్చునో అలాగునే ప్రభువు దినము వచ్చునని మీకు బాగుగా తెలియను. లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకొనుచూ ఉండగా, లోకులు నెమ్మదిగా ఉంది. ఇంకా దేవుని రాకడ ఎప్పటి నుంచో చెప్తూ ఉన్నారు. దాదాపు 60-70 సంవత్సరాలు, కొన్ని వందల సంవత్సరాలు చెప్తూ ఉన్నారు. కానీ ఆయన రాకడ రావట్లేదు. కాసేపు చూద్దాం, కొద్ది కాలం చూద్దాం అని అనుకుంటూ ఉంటారట. వారి గురించి ఏమంటుందంటే, గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును కనుక వారు ఎంత మాత్రమును తప్పించుకోలేరు. రక్షణ అనేది అప్పటికప్పుడు ఏదో పొందుకునేది కాదు. కానీ క్రీస్తు నా కొరకు వచ్చి ఉన్నాడు. పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీదకి దిగి వచ్చాడు. పాపినైన నన్ను పరిశుద్ధంగా మార్చడానికి పరిశుద్ధుడైన యేసుక్రీస్తు పాపిగా మారి సిలువలో తన ప్రశస్తమైన రక్తమును చిందించి, ఆ రక్తములో నన్ను కడిగి శుద్ధి చేసినటువంటి దేవతి దేవునికి వందనాలు అని ఎవరైతే నమ్మి విశ్వసించి బాప్తిస్మము తీసుకుంటారో వారందరూ కూడా దేవుని యొక్క రాజ్యములో ఉండడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ అంటూ ఉన్నాడు, గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. కాబట్టి మనము సిద్ధపడి ఉండాలి. దొంగ ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. కాబట్టి ఆ దొంగ ఎప్పుడు వస్తాడో తెలియదు. కాబట్టి మనము సిద్ధపడి ఉండాలి, జాగ్రత్త కలిగి ఉండాలి అనేటువంటి మాటను ఇక్కడ పౌలు భక్తుడు తెలియచేస్తూ అంటున్నటువంటి మాట అంటే, సహోదరులారా అంటున్నాడు, సహోదరులారా, ఆ దినము దొంగ వల్ల మీ మీదకు వచ్చుటకు మీరు చీకటి వారు కారు, మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులై ఉన్నారు. మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. కావున ఇతరుల వల్లే నిద్రపోక మెలకుగా ఉండి మత్తులము కాక ఉందము. నిద్రపోవాడు రాత్రి వేళ నిద్రపోవదురు, మత్తుగా ఉండువారు రాత్రి వేళ మత్తుగా ఉందురు. మనం పగటి వారమై ఉన్నాము కనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను, కవచమును, రక్షణమును, శిరస్త్రాణమును ధరించుకుందాము. ఎందుకనగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా మనం రక్షణ పొందడానికే దేవతి దేవుడు మనలను నియమించను. కానీ ఉగ్రత పోలొకటకు ఆయన మనలను నిర్మించలేదు. మనం మేలుకొందము, నిద్రపోవచ్చును. మనము తనతో కూడా జీవించు నిమిత్తము ఆయన మన కొరకు మృతి పొందాను. చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఎందు నిమిత్తం ఆయన మృతి పొందాడో తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి మనము చీకటి వారము కాము, క్రీస్తు రక్తములో కడగబడి దేవుని బిడ్డలుగా వెలుగు సంబంధులుగా ఉన్నాము. పగటి వారము అనేటువంటి మాట వెలుగు సంబంధముగా ఉన్నాము. దేవుని వెంబడించేవాడు వాడు ఎంత మాత్రము చీకటి ఉండకూడదు, వాడు వెలుగు సంబంధిగా ఉన్నాడు అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియమైన వారులారా, వెలుగు సంబంధులే దేవుని బిడ్డలు. చీకటి సంబంధులు అంటే ఇలాక కార్యక్రమాలలో, పాప కార్యక్రమంలో పాలు పంపులు పొందుకున్న వారందరూ కూడా చీకటి రాజ్య సంబంధులు అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తున్నారు. కాబట్టి దేవుని బిడ్డలుగా మనకు ఒక నిరీక్షణ ఏంటంటే, మనం సిద్ధపాటు కలిగి ఉన్నప్పుడు ఆయనతో పాటు మనము ఎత్తబడడానికి అవకాశం ఉంది అనే విషయాన్ని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మెలకువ కలిగి ఉండాలి. బుద్ధిమంతులను పోలిన వారిగా మనము ఉండాలి. ఎలాంటి పరిస్థితుల్లో దేవాతి దేవుడు మనల్ని గద్దిస్తూ ఉంటూ ఉన్నప్పుడు సిద్ధపడకపోతే ఆయన అంటూ ఉన్నటువంటి మాట ఏంటంటే, మీరెవరో నాకు తెలియదు, గెట్ అవుట్, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన వాళ్ళారా, చివరిగా సామెతల గ్రంథం 1వ అధ్యాయాన్ని నేను చెప్పి ముగించాలి అనుకుంటూ ఉన్నాను. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 28వ వచనము. సామెతల గ్రంథము ద బుక్ ఆఫ్ ప్రోవర్బ్స్ చాప్టర్ 1 వర్స్ 28. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 28వ వచనములో ఉన్నటువంటి లేఖనములను మనం జ్ఞాపకం చేస్తూ ఉంటున్నప్పుడు దేవత దేవుడు ఎప్పుడో ముందుగానే రాయించాడు. ఏమంటున్నాడు? నేను గద్దింపుగా లోబడకపోతిరి. 26వ వచనం. నేను నవ్వెదను, మీకు భయము వచ్చినప్పుడు నేను అపహాస్యము చేసేదను. భయము మీ మీదకు తుఫాను వలె వచ్చినప్పుడు, సుడిగాలు వచ్చినట్లు మీకు అపాయము కలుగునప్పుడు
మీకు కష్టము దుఃఖమును ప్రాప్తించినప్పుడు నేను అసహ్యపడదెను అనేటువంటి మాటను అపహాస్యము చేసేదెను. అప్పుడు వారు నన్ను గూర్చి మొరపెట్టుదురు కానీ నేను ప్రత్యుత్తరము ఇయ్యకుండాను. అప్పుడు వారు నన్ను గూర్చి మొరపెట్టుదురు కానీ నేను వారికి జవాబు ఇవ్వకుండా ఉందును. ఎందుకంటే ఎన్ని మార్లు పిలిచినను లోబడిలోని వారికి ఆయన ఇక్కడ హెచ్చరిక జారీ చేసి నన్ను శ్రద్ధగా వెతుకుదురు కానీ వారికి నేను కనబడకుందును. మీరెవరో నాకు తెలియదు, అయ్యా తలుపు తింటే గెట్ అవుట్, మీరెవరో నాకు తెలియదు అనేటువంటి మాటను ఆయన జ్ఞాపకం చేస్తున్నారు. జ్ఞానము వారికి అపహాస్యమాయను, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం వారికి ఇష్టము లేకపోయిను. నా ఆలోచన వినలేకపోయిరి, నా గద్దింపును వారు కేవలము తృఢీకరించిరి. కాబట్టి వారు తమ ప్రవర్తనకు తగిన ఫలము అనుభవించెదరు. తమకు వెక్కసమగు వరకు తమ ఆలోచనను అనుసరించి నడిచెదరు. జ్ఞానము లేని వారు దేవుని విసర్జించి నాశనమగుదురు. బుద్ధిహీనులు క్షేమము కలిగినదని మైమరచి నిర్మూలము అయిపోతూ ఉంటారు. చూసారా, ఆయన అంటున్నాడు, మీకు బాధ కలిగినప్పుడు, మీకు వ్యాధి కలిగినప్పుడు నేను నవ్వుతూ ఉంటాను అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన మనలను హెచ్చరిస్తూ ఉంటున్నప్పుడు మనము దేవుని యొక్క వాక్యంతో మనము సరిచేసుకుందాం. బుద్ధి కలిగినటువంటి కన్యకల వలె మనం ఉందాం. ఈ లోకములో మనము మునిగిపోకుండా విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు అనేటువంటి యేసు వైపు చూస్తూ మనమందరము కూడా రక్షణ పొందిన వారుగా కృపావరములను పొందుకుని ఆత్మచేత నింపబడే వారిగా మనం ఉందాం. అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమె. దేవా నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించి నీ కృపలో వర్ధలింప చేయండి. బుద్ధి కలిగిన వారుగా ఆత్మచేత నింపబడి ఈ లోకములకు వేరుగా ఉంటే నీ కృప అనుగ్రహించమని, ఈ వారమంతటిపై నీ దీవెన ఆశీర్వాదాలు నీ కృప కాపుదల మా అందరికీ తోడించి నడిపించి మహిమ పొందుకోమని, దీవెనలతో నింపి నడిపించమని, బిడ్డల చుట్టూ దేవదత్తులు కావలి కంచె తోడించి నడిపించమని ప్రియకుమారుడు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రిని దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు కృపయు ఆత్మదేవుని అన్యోన్య సహవాసము మీ అందరికీ సదాకాలము తోడేండునుగాక. ఆమేన్.